హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఏం జరిగింది అనేది. సో రేపు మనం మార్కెట్ ఏం చేయబోతున్నాం అనేది కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ చిన్న ప్లాన్ కరెక్షన్ చూసుకుందాం. మార్కెట్ అనేది ఈ ఈరోజు ఎక్స్పైరీ చూద్దాం. ఎక్స్పైరీ అయితే మనం అనుకున్నట్టు నిన్న చెప్పాను కదండి, ఈ హై టు ఈ లోలోనే ఉంటుందని. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ హై టు ఈ లోలోనే ఉంది. దిస్ ఈజ్ ద సెల్లర్ పాయింట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇది ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి యాంటిసిపేషన్ టు అప్ సైడ్. నేను ఇంకా టార్గెట్ ఇంకా ఎక్కువ ఎజంప్షన్ చేసుకున్నాను ఈ రేంజ్ కని, బట్ అంతవరకు రాలేకపోయింది. మన TP2 బ్యాండ్ యొక్క ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో టచ్ చేసుకొని కిందికి వచ్చేసింది. ఓకే, ఈవెన్ యూ కెన్ సీ హియర్ 15 బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్సో 5 minutes టైం ఫ్రేమ్లో సేమ్. ఓకే, ఈవెన్ నిఫ్టీ ఒకటి మాత్రమే మనం నిన్న చెప్పినట్టు 25,000 ఆల్మోస్ట్ టచ్ చేయడానికి చేసింది. సో మీకు ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈజ్ ద TP2 బ్యాండ్ అని. వెన్ మార్కెట్ ఈజ్ ఫాల్ నెక్స్ట్ టైంకి TP2 బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని. సో మార్కెట్ మార్నింగ్ సో ఇలాగ వచ్చేసి ఆటోమేటికల్ TP2 దగ్గరను క్లోజ్ అయిపోయింది. యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అనుకున్నాను, బట్ TP2 ఈజ్ ద ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. సో ఓవరాల్గా మనకు చూస్తే నిఫ్టీ చూసినా బ్యాంక్ నిఫ్టీ చూసినా లిటిల్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఫిన్ నిఫ్టీతో క్లోజ్ చేసుకుందాం మార్కెట్ని. రేపు చూసుకుందాం రేపు యొక్క ఎక్స్పైరీ ఏంటి. సో ప్రజెంట్ యొక్క సినారియోలో వెరిఫై చేస్తే హియర్ ట్రెండ్ లైన్స్ నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మన ఇండికేటర్ ప్రకారంగా డైలీ టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మంత్లీ. ఓకే, ద లెవెల్స్ విల్ బి ప్లాటెడ్ ఇన్ ద మంత్లీ. సో మంత్లీ ఏంటంటే మార్కెట్ యొక్క స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ రేంజ్లో ఉంది. బట్ మార్కెట్ అనేది ఒక ఫుల్ వర్టికల్గా ఫాలో అవుతూ వచ్చింది. ఎన్ని రోజులు? 1 2 3 4 5 6 7, ఈవెన్ ఇట్ ఈస్ ఏ 8th డే కిందకి కన్సిడర్ చేసుకోండి. 7 days కంటిన్యూస్గా ఫాలో అయింది. 8th డే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పుడు ఓకే, ఇట్ ఈస్ ఎ బెరిష్ సినారియో ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ అనేది డౌన్ సైడ్గా ఉంది అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ అనేది ఇక్కడగా ఉంది. ఓకే, మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తాను, మార్కెట్ ఇలా ఫాలో అయిందంటే రీటెస్ట్లో TP2 బ్యాండ్ అనేది డైలీ అయినా వీక్లీ అయినా మంత్లీ అయినా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఇండికేటర్ ఈవెన్ ఆల్సో మార్కెట్కి కూడా. ఓకే, ఈ రేంజ్కి వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్లో ప్రజెంట్ చూస్తే సెల్లింగ్ మ్యాండ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో సెల్లింగ్ మ్యాండ్ ఈ రేంజ్లో ఉంది. ఓకే, ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. యాంటిసిపేషన్ టు లిటిల్ బిట్ అప్ సైడ్ కని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా బేరీ సినారియోలో కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసిన, బుల్లి సినారియోలో ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసిన మార్కెట్ అనేది రీటెస్ట్ ఇస్తుంది, దెన్ ఫాలో అవుతుంది. ఓకే, బేరీ సినారియోలో అయితే రీటెస్ట్ ఇచ్చి ఫాలో అవుతుంది. బుల్లి సినారియోలో అయితే బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది. యాజ్ పర్ ఇంట్రాడేలో కానీ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇది బ్రేక్అవుట్ అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ దిస్ యావరేజ్ పాయింట్ 51,731 ఆర్ కరెక్ట్ చెప్పాలంటే ట్రెండ్ లైన్ ప్రకారంగా అయితే 51,861 లెవెల్ని క్రాస్ చేసుకోవాలి. ఈ లెవెల్ని క్రాస్ చేస్తేనే మార్కెట్ అప్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ అప్పటిదాకా లిటిల్ బిట్ అప్ సైడ్కి కనబడతా ఉంటుంది. బట్ ఈ మిడిల్ క్యాండిల్ యొక్క లో కానీ ఈ లో కానీ బ్రేక్అవుట్ అయిపోతే మళ్ళీ మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి, సారీ రేపు బుధవారం కదా, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాదు, మిడ్ క్యాప్ ఎక్స్పైరీ. సారీ, సారీ గైస్, సారీ చిన్న అర్జెంట్ కాల్ వచ్చింది. రేపు మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఓకే, సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ట్రెండింగ్ అప్ ఛాన్సెస్ ఉన్నాయా, ఆ ట్రెండింగ్ డౌన్ ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూద్దాం. ఓకే, సో దాని తర్వాత మనము ఇంకేది కావాలంటే అది ఇండెక్స్ చూద్దాం. ఫస్ట్ ఎక్స్పైరీ. ఓకే, ఫస్ట్ ఎక్స్పైరీ మనం చూస్తే సింపుల్ సినారియోలో మనం స్టడీ అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, సింపుల్ సినారియోలో ఫస్ట్ 30 minutes ఆర్ 1 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నా, ఈవెన్ ఇట్ ఈస్ ఏ ట్రెండ్ లైన్ మన ఇండికేటర్ ప్రకారంగా కాకుండా ఇండికేటర్ తీసేద్దాం. ఓకే, జనరల్ ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ రాసుకుందాం. జనరల్ ట్రెండ్ లైన్ వేస్తే ప్రజెంట్ అయితే మార్కెట్ అంతా ట్రెండ్ లైన్లోనే ఉంది. సో ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోవాలంటే ఇది బ్రేక్అవుట్ అయ్యి లైక్ మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి ఇలా రీటెస్ట్ ఇచ్చి ఓకే, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఓకే,
ఈ రేంజ్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఈ రేంజ్‌లో అయితేనే మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ పైన మార్కెట్ రన్ అవుతా ఉంటది. బట్ ఇది ఏంటి అంటే జనరల్ కాన్సెప్ట్. ఓకే. జనరల్ కాన్సెప్ట్. కానీ మనము హెడ్ ట్రేడర్ ప్రీమియం ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మన ఇండికేటర్‌ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, మన ఇండికేటర్ బేస్ ఏం చెప్తుంది ఫస్ట్ వెరిఫై చేసుకుందాం. ఓకే. ఈ ఇండికేటర్‌లో కూడా మనకు ట్రెండ్ లైన్ ఈవెన్ ఇట్ ఈస్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ డైరెక్షన్ అప్ సైడ్ చూపిస్తుంది. అంటే మార్కెట్ మ్యాక్స్ టు మ్యాక్స్ సపోర్ట్ ఈస్ 50,560 రేంజ్‌లో సపోర్ట్ కనబడతా ఉంది. ఓకే. జస్ట్ ఇలా రీటెస్ట్ ఇచ్చింది అండ్ లిటిల్ బిట్ డౌన్ సైడ్ ఇచ్చినా కానీ మనకు భయపడలేదు. ఇది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది మళ్ళీ యావరేజ్ పాయింట్ దగ్గర ఉంది. క్రూషియల్ పాయింట్. ఈ రేంజ్ నుంచి మార్కెట్ అనేది యాంటిసిపేషన్ టు టెస్ట్ 51,500 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. 550 రేంజ్. దిస్ ఈస్ ద ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ దట్. ఈ వీక్ యొక్క ఓపెనింగ్ పాయింట్ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది కాంప్రమైజ్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ 51,800 దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 52,100 ఆర్ 130 52,000 రౌండ్ ఫిగర్ లెవెల్‌కి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అప్ సైడ్‌కి. అదే డౌన్ సైడ్‌కి అయితే ఈ లెవెల్ దాటితేనే 50,500 లెవెల్ దాటితేనే డౌన్ సైడ్‌కి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఇన్ ద వీక్లీ సినారియోలో. ఓకే. సో, దానికి మనము లిటిల్ బిట్‌గా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వెరిఫై చేద్దాం. ఓకే. డైలీ ఫ్రేమ్‌లో ఏం చెప్తుంది? సో, 50,565 ఈస్ దట్ మాక్సిమం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని చెప్తుంది. ఓకే. సెల్లర్స్ అంతకుముందు ఎక్కడున్నారు? 51,462లో సెల్లర్స్ ఉన్నారు. ఓకే. సో, ఇది మనం జస్ట్ క్లిక్ చేసి టుమారో లెవెల్స్ స్విచ్ ఆన్ చేద్దాం. యాస్ వెల్ యాస్ మంత్లీ అండ్ క్వార్టర్లీ లెవెల్ ఎలా ఉంది? వాల్యూమెట్రిక్‌లో చూద్దాం. యాస్ వెల్ యాస్ ఇండికేటర్ ప్రకారంగా చూద్దాం. ఓకే. సో, వాల్యూమ్ టెక్నికల్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఓకే. వాల్యూమ్ బేస్. సో, ప్రెజెంట్ అయితే మనకేం కనబడుతుంది? మార్కెటు లోయర్‌లో ఫార్మ్ చేసింది. ఓకే. సో, మార్కెట్ అనేది ఈరోజు కూడా గ్రీన్ టైమ్ వోలటైల్‌లోనే ఉంది. నేను ఈవెన్ నిన్న కూడా బ్యానర్ పెట్టాను. సో, దాంట్లో కూడా మనకు అదే మెన్షన్ చేశాను. ఇఫ్ యూ జస్ట్ స్విచ్ ఆఫ్ ఇట్ లోయర్‌లో ఫార్మ్ చేసింది. బట్ లిటిల్ బిట్ అప్ సైడ్‌కి నారోగా ఉంది. సో, ఆబ్వియస్లీ మార్కెట్‌లో బయ్యర్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ వెరిఫై చేసుకుందాం. ద మోస్ట్ ఆఫ్ ద బయ్యర్స్ ఆర్ సిట్టింగ్ ఈస్ 50,487లో ఆర్ ఈ రేంజ్‌లో మోస్ట్ ఆఫ్ ద బయ్యర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయితే రేపు మాక్స్ టు మాక్స్ ఫస్ట్ రీచింగ్ ఈస్ 51,457కి రీచ్ అవుతది. యెల్లో బ్యాండ్ కిందకి. ఓకే. ఇది సపోర్ట్ అండ్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తున్నాను మార్కెట్‌కి. ఫస్ట్ ఎక్స్‌పైరీ రేంజ్. ఓకే. ఈ ఎక్స్‌పైరీ గాని బ్రేక్‌ఔట్ అయితే నా వ్యూ ప్రకారంగా అయితే మార్కెట్ 51,777 ఆర్ 51,800 రేంజ్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు సార్ ఇక్కడి వరకు మీరు చెప్తున్నారంటే వాల్యూమ్. ద వాల్యూమ్ ఈస్ showing as monthly as well as quarterly volume. It is showing is upside direction. If you want to see here, వీక్లీ వాల్యూమ్ చూస్తే వీక్లీ వాల్యూమ్ పైనే ఉంది. సో, ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ మధ్యలోనే కొట్టుకునే ఛాన్స్ ఉంది. ఈవెన్ చిన్న బ్రేక్ డౌన్ ఇచ్చినా కానీ ఈ 50,800 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్‌గా ఉంది. ఎందుకంటే ఇక్కడ అక్యుములేషన్ స్టార్ట్ అయింది. సో, ఆబ్వియస్లీ ఈ రేంజ్ నుంచి పైకి వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఈ రేంజ్‌లో తీసుకున్నా కానీ ఈ రేంజ్‌లో తీసుకుంటే మీకు మాక్సిమం స్టాప్ లాస్ వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. దాన్ పాసిబిలిటీ అప్ సైడ్ డైరెక్షన్‌కి నాకు వ్యూ కనబడతా ఉంది. ఓకే. ఎక్కడి వరకు కనబడుతుందంటే అప్ సైడ్ అంటే ట్రెండింగ్ భయంకరంగా ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేయకండి. నా వ్యూ ఈస్ అప్ సైడ్ టు టెస్ట్ TP5 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. మార్కెట్ అంటే మార్కెట్‌ని ఎవరు ఎక్కువ ఆపరేట్ చేస్తారు? FIDI లెవెల్స్ ఆపరేట్ చేస్తారు. సో, వాళ్ళ కోసమని మన ఇండికేటర్‌ని డిజైన్ చేసుకున్నాం. అంటే వాళ్ళ వ్యూ ఎటువైపు ఉందో అనేది వెరిఫై చేసుకుంటేనే మనం ట్రేడ్ చేసుకోగలం. ఓకే. సో, వాళ్ళ వ్యూ ప్రకారంగా అయితే నాకు కనబడుతుంది 51,791 ఆర్ 51,800 రేంజ్ అనేది ఈ రేంజ్‌లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా కనబడుతుంది. ఇది బ్రేక్‌ఔట్ అవుతేనే పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. రేపు ఇన్ కేస్ ఆఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. ఈ రేంజ్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి. ఓకే. ఈ రేంజ్‌కి టక్కని ఇటు వరకు కొట్టిందనుకోండి. ఈ రేంజ్ వరకు కొట్టిందనుకోండి. నేను ఇక్కడ సెల్ చేస్తాను. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్. ఇది గాని మళ్ళీ బ్రేక్‌ఔట్ అయితే అప్పుడు మళ్ళీ పైకెళ్తాను. అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటాను. లేదనుకుంటే నాకు వ్యూ ఈజ్ డౌన్ సైడ్. ఓకే. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్‌లో ఓపెన్ అయితే ఈ రేంజ్ గాని ఈ రేంజ్‌లో గాని ఓపెన్ అయితే ఓకే. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇట్ ఈస్ 50,600 ఆర్ 50,500 రేంజ్‌లో ఓపెన్ అయిందనుకో దిస్ ఈస్ మై స్టాప్ లాస్ పాయింట్స్. ఓకే. ఈ రేంజ్‌లో పెట్టుకుంటా. దెన్ ఆటోమేటికల్లీ ఓకే. ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయిపోతే మాత్రం ఈ రేంజ్ వరకు చూస్తాను.
ఈ రేంజ్‌లో ఏమైనా అక్యుములేషన్ అప్‌సైడ్ డైరెక్షన్ తీసుకుంటుందా యాస్ పర్ దీని ప్రకారంగా ఓకే. క్యాండిల్ స్టిక్ యాస్ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ప్రకారంగా చూసుకుంటాను. దెన్ యాంటిసిపేషన్ టు అప్‌సైడ్ డైరెక్షన్. నా వ్యూ ఈజ్ లిటిల్ బిట్ అప్‌సైడ్ డైరెక్షన్ అండి. ఓకే. నా వ్యూ ఈజ్ లిటిల్ బిట్ అప్‌సైడ్ డైరెక్షన్‌కి నేను ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్స్ యొక్క లెవెల్స్ కూడా చూడాలి అంటే జస్ట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. యాస్ వెల్ యాస్ మన అనాలిసిస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీ లైకే మాకు చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. ఓకే. సో, కమ్ టు ద నిఫ్టీ. సో, నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇన్‌సైడ్ క్యాండిలే ఫార్మ్ చేసింది. దిస్ ఈజ్ హై టు లో అండ్ ఇన్‌సైడ్‌లోనే ఉంది. సో, ఆబ్వియస్లీ నిఫ్టీలో కూడా ఈ రేంజ్ TP4 అనే బ్యాండ్ రేంజ్ వరకు చాలా స్ట్రాంగ్‌గా రెసిస్టెన్స్‌గా ఉన్నారండి. సో, 25,180 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది ఫర్ ద మార్కెట్. ద సపోర్ట్ ఈజ్ సిట్టింగ్ హియర్. ఓకే. సో, ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వెరిఫై చేసుకున్నా గానీ జస్ట్ యూ కెన్ సీ హియర్. సీ దీస్ ఆర్ అక్యుములేషన్ ఈస్ హ్యాపెనింగ్ అప్‌సైడ్. సో, మార్కెట్ అనేది ఇక్కడ. సో, మాక్స్ టు మాక్స్ రెసిస్టెన్స్ ఈ రేంజ్‌లో వరకు ఉంది. 25,442 అనేది మార్కెట్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యాస్ పర్ చార్ట్ ప్యాటర్న్స్ కానీ, యాస్ పర్ సైకాలజీ లెవెల్స్ ప్రకారంగా గానీ, మార్కెట్ ఇలా ఫాల్ అయింది అంటే దెన్ ఇట్ ఈస్ ఎ రీటెస్ట్. దెన్ ఆటోమేటికల్లీ మళ్ళీ ఫాల్ అయ్యి ఉంటదండి. చాలామంది ఏమనుకుంటారు రీటెస్ట్ ఇస్తుంది, అరే మార్కెట్ డైరెక్షన్ తీసేసుకుంది అనుకుంటారు. బట్ రీటెస్ట్ అండ్ సెకండ్ ఇట్స్ ఫాల్. ఇలా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, కమ్ టు దట్ సినారియో గైస్. బ్యాంక్ నిఫ్టీ. ఓకే. సో, బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్స్ చూస్తే సారీ గైస్ గుర్తుపెట్టుకోండి డిస్క్లైమర్. ఈ లెవెల్స్ అనేవి ఓన్లీ ఫర్ ద స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అండ్ ఎంట్రీ పాయింట్ కోసమే డిజైన్ చేసుకున్నాను. ఈ లెవెల్స్ అనేవి రికమెండెడ్ లెవెల్స్ కాదు. కావాలనుకుంటే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ నా ఓన్‌గా నేను ఆప్షన్స్‌లో ఎంట్రీ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా గానీ, యాస్ ఎ పేపర్ ట్రేడ్ చేసుకోవాలనుకున్నా గానీ, నేనైతే ఈ లెవెల్స్‌ని నేను ఫాలో అవుతాను. ఓకే. సో, అజంప్షన్ రేపు మీకు చెప్పాను కదా! సో, బ్యాంక్ నిఫ్టీలో మీకు జస్ట్ ఐ స్విచ్డ్ ఇట్. ఓకే. సో, స్విచ్ ఆఫ్ ఇట్. 51,800 రేంజ్ అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఫిక్స్ చేస్తున్నాను. ఇది దాటితేనే 52,000 రౌండ్ ఫిగర్ కనబడుతుంది. అప్పటిదాకా లేదు. గుర్తుపెట్టుకోండి గైస్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఆప్షన్స్ కిందకి వద్దాం. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో $51,000 ఆర్ 50,800 ఇందమని నేను కాల్ రికమెండ్ చేసుకుంటున్నాను ప్రెజెంట్ అయితే. సో, అజంప్షన్ మార్కెట్ అంతా కన్సాలిడేషన్ అయిపోయింది. కన్సాలిడేషన్ తర్వాత ఏంది ట్రెండ్ ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో, ట్రెండ్ ఎటువైపు కనబడుతుంది? జస్ట్ క్లిక్ ఆన్ హిట్ హియర్. జస్ట్ యూ కెన్ స్విచ్ లెవెల్స్. జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఇట్. ఓకే. సో, నేనేమనుకుంటున్నానంటే ఇది మీకు రేపు బ్రేక్అవుట్ అయితే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ యొక్క దీని యొక్క స్ట్రాంగెస్ట్ సపోర్ట్ పాయింట్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ప్రకారంగా అయితే 267 ఆర్ పాసిబుల్ టు టెస్ట్ 214 దగ్గరలో మీరు ఈ రేంజ్‌లో మీరు ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే. ఈ రేంజ్‌లో మీరు ఎంట్రీ అయ్యవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ గానీ ఈ రేంజ్‌కి వస్తే 50,800 రేంజ్ ఈ రేంజ్‌లో గాని వస్తే మార్కెట్‌కి మీరు ఎంట్రీ పాయింట్ షుడ్ బి లైక్ దిస్. ఈ రేంజ్‌లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. సార్ మరి ఎంట్రీ ఇయ్యారు కదా! టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది, ఫోర్త్ టార్గెట్ ఇది. ఓకే. సో, దీస్ ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్ బ్యాండ్స్ సిట్టింగ్ హియర్. ద ఫస్ట్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే. ఈవెన్ సెల్లింగ్ జోన్ ఇక్కడ ఉంది యాస్ వెల్ యాస్ ఓకే. దిస్ యెల్లో బ్యాండ్ ఉంది. సో, ఇది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది. ఇది గాని బ్రేక్అవుట్ అయ్యి ఇట్లా రీటెస్ట్ ఇచ్చిందంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP2, TP3, TP4 వరకెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈవెన్ మనం అనుకున్నట్టు మార్కెట్ కానీ అప్ సైడ్ డైరెక్షన్ TP4 ఆర్ TP5కి వెళ్తే ఇదే కాల్ మీకు TP5 అండ్ TP6 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈవెన్ ఇట్ ఈస్ ఎ ట్రెండింగ్ డే కాబట్టి యాంటిసిపేషన్ టు టెస్ట్ TP7. బట్ నా వ్యూ ప్రకారం అయితే అది TP4 వరకు రీచ్ అయితే TP4 ఆర్ TP5 వరకు రీచ్ అయితే ఈ రేంజ్ వరకు ఆర్ ఈ రేంజ్ వరకు రీచ్ అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఈ రేంజ్ కూడా అని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతుంది. అప్ సైడ్ బ్రేక్అవుట్. నాకైతే అలా కనబడుతూ ఉంది.
నేను డౌన్ సైడ్ వచ్చినప్పుడు అక్యుములేషన్ చేసుకుంటాను, అప్ సైడ్కి ఎగ్జిట్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ఫర్ 50,800. అదే మీరు అనుకున్నట్టు ఎగ్జాంపుల్ 51,300 చూసుకుందాం. ఓకే, సో 51,300 తీసుకుంటే 51,300 కాల్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఇది చూడండి ఎంత రేంజ్లో ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, 130లో ఉంది. దిస్ ఈజ్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి 70 or 80 రేంజ్. ఓకే, ఈ రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు, ఈ రేంజ్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు, ఆర్ లేదంటే 60 to 80 మధ్యలో మీరు ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఇదే మీకు హీరో జీరో కాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది అండ్ థర్డ్ టార్గెట్ ఇది. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు అయితే ఉంది, TP3 వరకు అయితే ఉంది. ఎందుకంటే వాల్యూమ్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ అనాలిసిస్ వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్స్ ప్రకారంగా చూస్తే మార్కెట్ అయితే 229 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, సో మార్కెట్ మాత్రం ఇది హై సైడ్కి వస్తే TP4 ఆర్ TP5కి రీచ్ అవుతే అప్పుడు ఇది యాంటిసిపేషన్ టు టెస్ట్ 300 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఈ రేంజ్ వరకు అయితే వెళ్ళి కనబడుతూ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈవెన్ ఇట్ ఈస్ ఏ ఆప్షన్ సెల్లర్, ఈవెన్ ఇట్ ఈస్ ఏ ఆప్షన్ బయర్, డిపెండ్స్ అపాన్ యువర్ ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే లేదు నేను మార్కెట్ అప్ సైడ్ అవుతుంది కదా సార్, మరి పుట్ నేను సెల్ చేసుకుంటానంటే ఎస్ ఆబ్వియస్లీ మీరు సెల్ చేసుకోవచ్చు పుట్ కూడా. సో పుట్ ఎలా చేసుకుంటారంటే 51,300 పుట్ సెల్ చేసుకోండి. సో 300 పుట్ ఎక్కడ ఉంది ప్రజెంట్ అయితే మార్కెట్ ఈ సపోర్ట్ మీద ఉంది. సో ఇది మార్కెట్ పడితేనే ఇది బ్రేక్ అయ్యే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే ఇది ఆటోమేటిక్గా డౌన్ సైడ్ టు టెస్ట్ 200 ఆర్ 90 రూపీస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 51,500 రేంజ్కి రీచ్ అయిపోతే మాత్రం ఇది ఆల్మోస్ట్ ఇట్స్ జీరోకి వెళ్ళిపోయిందండి. ఇది జీరో అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో ఎక్కువగా కనబడతా ఉన్నాయి. హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు పర్ఫెక్ట్ లెవెల్స్ కావాలి అన్న కానీ ఐ కెన్ షేర్ యూ. దీస్ లెవెల్స్ అనేవి మనకు ఓన్లీ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ కోసమే నేను డిజైన్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి మనకు ప్రాఫిట్ లాసెస్ అనేవి మన రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి మనం ఎంత కావాలి ఏంటి అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. అజంప్షన్ ఇక్కడ నేను ఒక డౌన్లో ఉంది మార్కెట్ జస్ట్ పెట్టాను అండ్ అప్ సైడ్ ఇది ఆర్ ఇది. సో ఇఫ్ యూ సీ హియర్ గైస్, ఇఫ్ యూ సీ హియర్ ఇది రేపు వెళ్ళి బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ 654 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ 735 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది మార్కెట్ డౌన్ అయితే. అదే మార్కెట్ కానీ అప్ అయితే దీని యొక్క రైట్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి 247. ఓకే, 220 to 247 ఈ పాయింట్లో మీరు ఎంట్రీ అవ్వచ్చు. మీ రిస్క్ వచ్చేసరికి ఇది. ఓకే, సో రిస్క్ అనేది ఇది. ఈవెన్ ఇక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు ఆర్ ఇక్కడైనా మీరు ఎంట్రీ అవ్వచ్చు. సో మార్కెట్ పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి రాదా, సో కిందికి వచ్చిన టైంలో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఆప్షన్ సెల్లర్ యూ కెన్ డూ లైక్ దిస్. ఇఫ్ యు ఆర్ ఆప్షన్ బయర్, if you are option seller you do like this here, or if you are option buyer do like here. So you will get good results. సో అది గైస్ నాకు అర్థమైన ప్రకారంగా అదే మీకు 51,800 చూసుకుందాం. ఎజంప్షన్ ఈ డీప్ ఇన్ ద మనీ ఇస్తున్నాను. డీప్ ఇన్ ద మనీలో అయితే మనకు ఇది ఆబ్వియస్లీ మంత్లీ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఏమవుతుందంటే ఇది రీటెస్ట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఎంట్రీ ఈజ్ ఇది అనుకుంటున్నాను 500 రేంజ్. If you are an option buyer, you can enter here or enter here. ఓకే, సో మీకు దాన్ని బట్టి కనబడతా ఉంటాయి. ఎజంప్షన్ మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఈరోజు మార్నింగ్ హై క్రియేట్ చేసింది. ఓకే, ఇది ఒక లో క్రియేట్ చేసింది. ఇఫ్ యు సీ హియర్ గైస్ మార్కెట్ అనేది రిస్క్ 1 దగ్గరికి వచ్చింది ద రీటెస్ట్ ఎంట్రీ వరకు. ఈవెన్ ట్రెండ్ అప్ బ్రేక్అవుట్ అయితే రివార్డ్ 1 రివార్డ్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద అవర్ టూల్. సో ఇది చాలా యాక్టివ్గా రన్ అవుతుందండి. సో ఇది నేను డిపెండ్స్ అపాన్ నా రిస్క్ రివార్డ్ రేషియోని బట్టి 3 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేయాలా ఆర్ 1 minute టైం ఫ్రేమ్లో యూస్ చేయాలని కూడా యూస్ చేసుకుంటూ ఉంటాను. ఎజంప్షన్ జస్ట్ క్లిక్ హియర్. దిస్ ఈస్ ద లో క్రియేట్ చేసింది. ఎనివే మార్కెట్లో అందరూ స్టాప్ లాస్ ఇస్తూ ఉంటారు కదా, మనం కూడా స్టాప్ లాస్ ఒకటి పెట్టుకోవాలి కదా. దట్ ఈస్ ద స్టాప్ లాస్ పాయింట్ అనుకోవచ్చు. సో ఎజంప్షన్ జస్ట్ క్లిక్ హియర్. ఇక్కడ ఒక లో క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక హై క్రియేట్ చేసుకున్నాను. యాజ్ పర్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకోండి. ఓకే, సో ఈ రేంజ్లో వచ్చింది అనుకుందాం ఆర్ ఈ రేంజ్లో ఒక వెళ్ళింది అనుకుందాం. జస్ట్ క్లిక్ చేశాను. సో మార్కెట్లో రీటెస్ట్ పాయింట్ రీ ఎంట్రీ ఇది. ద టార్గెట్ షుడ్ బి లైక్ దిస్, రివార్డ్ 6 అండ్ రివార్డ్ 7.
దిస్ ఈజ్ అవర్ ఏఐ లెవెల్స్, ఆప్షన్స్ యొక్క ఏఐ లెవెల్స్. దిస్ ఈజ్ అ డైనమిక్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్. ఓకే, విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్. ఓకే, డెల్టా వేరియేషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్. సో ఇట్ ఈస్ ఎ ప్లాటింగ్. ఓకే, మీరు ఎక్కడైనా చూడండి, లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై పెట్టాను, ఇక్కడ లో పెట్టాను. జస్ట్ సి దిస్ ఈస్ ద రీ ఎంట్రీ పాయింట్. రిస్క్ వన్. ఈవన్ రెగ్యులర్ స్టాప్, రెగ్యులర్గా మీరు ఎంట్రీ అవుతానంటే ఈ ఎల్లో బ్యాండ్లో ఎంట్రీ అవ్వచ్చు. లేదు యువర్ రిస్క్ ప్లేయర్ అనుకుంటే జస్ట్ ఈ రిస్క్ పొజిషన్లో మీరు ఎంట్రీ అవుతే మీకు రివార్డ్ వస్తుంది. ఆర్ లేదంటే మీకు స్టాప్ లాస్ ఎంత, ఈ రేంజ్. దాట్స్ ఇట్, క్లోజ్. దట్ ఈస్ ద అనాలిసిస్ ఆఫ్ అవర్ ఇండికేటర్. ఇఫ్ ఇట్ ఈస్ ఆప్షన్ బయర్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆప్షన్ సెల్లర్, యూ కెన్ గెట్ ద గుడ్ రిజల్ట్స్ గైస్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గుర్తు వన్ మోర్ థింగ్ గైస్, దిస్ ఇస్ ద డిస్క్లైమర్. ఈ లెవెల్స్ ఓన్లీ నేను డిఫైన్ చేసుకుంది నా అనాలిసిస్కి అండ్ నా ప్రిడిక్షన్ పర్ఫెక్ట్గా ఉందో లేదో అనేది వెరిఫై చేసుకోవడానికి. మ్యాక్సిమం అందరూ చెప్తారండి స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అప్ సైడ్కి వెళ్తే ఇంత తీసుకోవాలి అని. బట్ ద పాయింట్స్ అనేవి ఎవరు చెప్పలేరు. సో ఆ పాయింట్స్ని మనం ట్యూన్ చేసుకుంటున్నాం. దాట్స్ ఇట్. ఈవెన్ ఐ డూ 1 minute టైం ఫ్రేమ్, ఈవెన్ ఐ డూ 3 minutes టైం ఫ్రేమ్. సార్ మీరు 1 minute టైం ఫ్రేమ్లో ఉంది కదా, సో మార్కెట్ ఎగ్జాంపుల్గా మార్కెట్ అనేది మీకు డౌన్ సైడ్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ అండి. జస్ట్ ఐ క్లిక్ హియర్, జస్ట్ యూ వాంట్ యూస్ వాల్యూమ్ or trend line dynamic support. So if you see here, this is the volume, daily volume. It is going to downside. Even volume confirmation afterwards, నా ఇండికేటర్లో కూడా చెప్తుంది ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది. ఈవెన్ డైనమిక్ సపోర్ట్ కూడా డౌన్ సైడ్ ఉంది. ఆబ్వియస్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్. ఇఫ్ యూ ఆర్ ఆప్షన్ సెల్లర్, యూ కెన్ సెల్ ఇట్. ఇఫ్ యూ ఆర్ ఆప్షన్ బయర్, వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలండి. ఒక లో కొట్టేంత వరకు వెయిట్ చేయాలి. హై కొట్టింది ఆ లో కొట్టింది, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్కి నేను టైం సెలెక్షన్ చేసుకుంటాను విత్ రెస్పెక్ట్ ఆఫ్ మన ఇండికేటర్తో. జస్ట్ డబుల్ క్లిక్ ఇట్, ఆప్షన్ ఎపెక్స్ పాయింట్, స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్ ఆల్సో. సి ఎండ్ టైమ్ అండ్ డేట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్ ఆల్సో, అండ్ టైమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డెల్టా ఆప్షన్స్ యొక్క రేడియోతో ఆప్షన్స్ ఎపెక్స్ పాయింట్స్ మనకు ఎంట్రీ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా చెప్తుంది. యూ నో ఇట్, ఎపెక్స్ మీన్స్ నథింగ్ బట్ ఏ ఆప్షన్స్ ఎపెక్స్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ద ఎంట్రీ పాయింట్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ కూడా చెప్తుంది అన్నట్టు. ద స్టాప్ లాస్ అండ్ రిస్క్ పాయింట్స్ కూడా చెప్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రీ డిఫైన్ టూల్. అంటే మనం డిఫైన్ చేసుకున్న టూల్, నా ట్రేడింగ్ వ్యూలో మనం ఓన్గా ప్రోగ్రామింగ్ రాసుకొని డిజైన్ చేసుకున్న టూల్. సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకున్నాను. ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే నాకు ఒక చాలా బూస్టింగ్గా ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. ఇంకా ఈ వీడియోకి ఇంతే.